వైజాగ్ నేవీలో పనిచేసే అతను రవీందర్. అతను మౌనికని చంపేశాడు. తన ఫ్రెండ్ ఇంటికి పిలిపించి, భార్య లేని టైంలో, భార్యను పుట్టింట్లో ఉన్న టైంలో, భార్యను పుట్టింటికి పంపించిన తర్వాత ఈమెను పిలిపించి చంపేసి ముక్కలు ముక్కలుగా చేసేసాడు. సో జనరల్గా గురుమూర్తి కేసును కూడా తీసుకుంటే మీర్పేట్ మనం, అతను ఆర్మీలో పనిచేశారు. అంటే వీళ్ళు ఏమైనా సున్నితత్వం కోల్పోతూ ఉంటారా? ఆర్మీ, నేవీ ఇలాంటి జాబ్స్ చేస్తున్న వాళ్ళలో సున్నితత్వం ఏమన్నా ఉండదా? ఆర్మీలో, నేవీలో ఇక్కడంతా పనిచేసే వాళ్ళకు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, బాడీని ఎట్లా వదిలించుకోవాలనేది. మిగతాదని కాదు, కానీ క్రూరత్వం వీళ్ళేం వార్పరెంట్కి పోయి పని చేయరు. ఏదో ఇక్కడ పని చేస్తారు, బయట ఉండి కూలి చేసేదానికి బదులు అక్కడ కూలి చేసినట్టే ఉంటుంది వీళ్ళ పనులు. పెద్ద వార్ఫరెంట్కి ఏం పోరు. కానీ వీళ్ళు ఏంటంటే ఏవో ఎక్స్పెక్టేషన్ చేస్తారు, దానికి తగినంతగా ఉండదు. రెండవది, ఆర్మీలోకి పోతే అక్కడ వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు భార్య కొద్దిగా విసిగించినా కూడా తట్టుకోలేకపోతారు. దాన్ని కూడా ఇలా అవుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఇది చంపటానికి ముక్కలు చేస్తామని చంపరు. చంపిన తర్వాత శవాన్ని ఎట్లా వదిలించుకోవాలంటే ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఉంది, ఆలోచించే జ్ఞానం ఉంది. ఎవరికి అనుమానం లేకుండా ఎలా డిస్పోజ్ ఆఫ్ చేయడానికి అన్నప్పుడే ఇలా ముక్కలు చేస్తారు. రెండవది, ఒకటి ఈ వైజాగ్ కేసే తీసుకుందాం. మౌనిక, రవీందర్ వాళ్ళిద్దరిని ఎవరు కలిపారు? ఈ యాప్. అది కూడా ఏం యాప్? అది ఆన్లైన్లోనే, దాని పేరే ఉండేది, జస్ట్ గుర్తుకు రావటం లేదు. అది ఒక దరిద్రమైన యాప్. ఆ యాప్ అదేంటి, ఇద్దరు స్ట్రేంజర్స్కి ఒకరికొకరు దగ్గర కావడానికి, వాళ్ళు దగ్గర కావడానికి ప్రయత్నించినప్పుడు, ఇప్పుడు నన్ను గురించి మీరు మిమ్మల్ని గురించి నాకు తెలిసినప్పుడు దగ్గర కావటం మీరెవరో నాకు తెలియదు, నేనెవరో తెలియదు. సో వీటిల్లో దగ్గరికి వెళ్తున్నారంటే ఆ యాప్ కూడా, దాని పేరు జస్ట్ ఐ హ్యావ్ ఫర్గాటన్. అది ఉండేది ఇటువంటి వాటి కోసరం. ఇక్కడ ఎవరికి వాళ్ళు ముందు పరిచయం అయిపోయి మీ గుణం నాకు, నా గుణం మీకు తెలిసిపోవటం లేదు. ఏదో పరిచయం అయిపోయినా పోతున్నారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ప్రేమలు, ఆన్లైన్ ప్రేమలు, ఆన్లైన్ పెళ్ళిళ్ళలో వీళ్ళకు ఒకరినొకరి గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం కుదరదు. కేవలం ఫిజికల్ అపియరెన్స్కి అట్రాక్ట్ అవుతారు. అది ఒకసారి అది కానీ శారీరక సంబంధానికి కానీ వచ్చిందంటే ఇంక గ్రాడ్యువల్గా మోజు తగ్గిపోతుంది. అది